అంతఃగుల్ఫ హస్త నటరాజాసన్ ఎలా చేయాలో చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచున్న తర్వాత రెండు చేతుల్ని అట్లా పైకి లేపి ఎడమ చేత్తో ఎడమ కాలు భాగాన్ని పట్టుకుని ఎడమ కాలుని అట్లా పైకి లేపేసి ఎడమ పాదం ఆకాశాన్ని చూసే విధంగా అలా తీసుకువెళతాం. కుడి చేతిని ముందుకు చాపేస్తాం, వేళ్ళు అలా పెట్టేస్తాం. కుడి కాలు నేల కానింది కాబట్టి అది బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా పెట్టి శరీరాన్ని మొత్తం అట్లా బ్యాలెన్స్ చేస్తాం అనమాట ఒక కాలు మీదే. ఇప్పుడు ఇటు కుడి పాదము అటు పైకి లేపిన ఎడమ పాదం రెండు సైడ్ నుంచి చూస్తే స్ట్రైట్గా ఉంటాయి. బ్యాలెన్స్గా ఏమాత్రం తోలకుండా అదే భంగిమలో కదపకుండా మనం స్థిరముగా ఉండాలి. ఉండగలసేపు ఆసన భంగిమలో కదపకుండా ఉన్న తర్వాత మెల్లగా శరీరాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తాం. స్లోగా కాళ్ళని అట్లా దింపాలి, చేయి పైకి లేపుతూ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఆసనం వేయటం ఎంత ముఖ్యమో తీసేటప్పుడు కూడా పద్ధతి ప్రకారం అట్లా తోలకుండా పడిపోకుండా మెల్లగా తీస్తేనే ఆసనం బాగా వచ్చినట్లు.